హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, యూనివర్స్ మీకోసం ఒక సంకేతం ఇస్తుంది. మీకోసం ఒక వ్యక్తిని యూనివర్స్ మీకోసం పంపించబోతుంది. కొన్నిసార్లు విశ్వం ఒక అసాధారణ భాషతో మాట్లాడుతూ ఉంటుంది. దానిని మీరు మాటల్లో వ్యక్తపరచలేరు. కేవలం అనుభూతి మాత్రమే చెందగలం. ఈరోజు ఈ సందేశం కూడా అలాంటిదేనండి. ఎన్నిసార్లు మీకు అనిపించి ఉంటుంది, నా కోసం ఏదో ప్రత్యేకమైనది ఉంది, అది ఇతరుల కంటే భిన్నంది. బహుశా మీ సమాధానం ఇప్పుడు అదే కావచ్చు. ఎందుకంటే మీరు ఆ ఆత్మ విశ్వం అనేది మళ్ళీ మళ్ళీ సంకేతాలను పంపుతూ ఉంది. మీ జీవితం కేవలం జన్మించడంతో ప్రారంభం కాలేదు. మీ కథ ఆ క్షణంతో మొదలైంది. ఒక ఉన్నత శక్తి నిర్ణయించినప్పుడు వీరిని భూమిపైకి ఒక ప్రత్యేక ఉద్దేశంతో పంపాలని. ఆ ఉద్దేశం ఇప్పటి వరకు రహస్యంగా ఉంది, కానీ ఇప్పుడు అది క్రమంగా వెల్లడవుతుంది. ఎప్పుడైనా మీరు ఒక అజ్ఞాత విషయంపై కన్నీళ్ళు పెట్టుకున్నారా? లేదా ఒక మాట మీ హృదయంలోకి లోతుగా దిగిందా? అవన్నీ సంకేతాలే. మీరు విశ్వం యొక్క ఆ హృదయ స్పందనతో అనుసంధానమై ఉన్నారని, అది ప్రతి ఒక్కరికి వినిపించిందని తెలియచేసే సంకేతాలు. అందుకే ఈ సందేశం ఎన్నో యుగాల నుండి మీకోసం వేచి ఉంది. ఈ శక్తి సాధారణమైనది కాదు. మీ ఉనికి సాధారణమైనది కాదు. మీ చుట్టూ జరిగే ప్రతి సంఘటన ఈ గొప్ప రహస్యంలో ఒక భాగం. మీకిప్పుడు చెప్పబోతున్నది మీ ముందు వెల్లడవుతుంది. ఈరోజు మీ చెవులకు చేరిన ఈ మాటలు గతంలో కూడా మీకు తెలిసినవే. మీ జననానికి ముందు మరొక జీవితం, మరొక లోతుల్లో మీలోని సున్నితత్వం, కరుణ, ఇవన్నీ కూడా ఇతరుల నిశ్శబ్దాన్ని కూడా వినగలిగే సామర్థ్యం, ఇవన్నీ విశ్వం యొక్క అత్యంత అద్భుతమైన బహుమతులు. మీ హృదయం ఒక దేవాలయం. అక్కడ దైవం ప్రతిరోజు సందర్శిస్తుంది. మీరు జీవితంలో చాలా అనుభవించారు, చాలా సహించారు, కానీ ఇప్పుడు ఆ భావనలు మేల్కొంటున్నాయి. అవి గతంలో ఏ బాధ కంటే శక్తివంతమైనవి. ఎందుకంటే ఇప్పుడు సమయం వచ్చింది. మీరు ప్రయాణాలు వేచి ఉండటం, ఎదురుచూపులు, ఇవన్నీ పూర్తిగా పోతున్నాయి. విశ్వం చాలా కాలంగా మీకోసం ఒక శక్తిని సంరక్షించి ఉంది. అది ఇప్పుడు మీ జీవితంలో ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. ఈ మాటలు మీలోని ఒక రహస్య ద్వారాన్ని తెరుస్తున్నాయి. అక్కడ ప్రేమ, కృతజ్ఞత మరియు విశ్వాసం నివసిస్తాయి. మీ ప్రతి కళ, ప్రతి కోరిక, ప్రతి ప్రార్థన, ఇవి కాగితంపై కాదు, విశ్వం యొక్క అత్యంత పవిత్రమైన స్థలంలో నమోదు చేయబడ్డాయి. ఇప్పుడు మీ ప్రార్థనలో ఒకటి పూర్తి కాబోతుంది. కాబట్టి మీలో విశ్వాసాన్ని రేకెత్తించండి. మీరు ఎప్పుడూ ఒంటరిగా లేరు, ఎప్పటికీ ఒంటరిగా ఉండరు. ఈ యూనివర్స్ ఎల్లప్పుడూ మీతో ఉంది. మీ ప్రతి ఆలోచనలో, ప్రతి కన్నీటిలో, ప్రతి చిరునవ్వులో ఈ సందేశాన్ని నిదర్శనం. మీ విశ్వాసం ఏ పుస్తకం నుండి రాదు, ఎవరూ నేర్పలేదు. అది మీ జననానికి ముందే మీతో అనుసంధానమై ఉంది. ఈ విశ్వాసమే మీరు అన్నీ కోల్పోయినప్పుడు కూడా మీతో ఉంటుంది. ఇక ఏమీ మిగలలేదు అనిపించినప్పుడు కూడా మీరు లేచి నిలబడ్డారు. ఎందుకంటే మీలో ఒక గొంతు చెప్పింది, ఇప్పుడు ఆగదు అని. ఆ అదృశ్యమైన సాయాన్ని అనుభవించారు కదా. ప్రతి కష్టమైన మలుపుల్లో కూడా మిమ్మల్ని కాపాడిన ఆ నిశ్శబ్దం ఉన్నతిని మీరు గుర్తించారు కదా. అది మరి ఎవరో కాదు, అదే విశ్వం. ప్రతి క్షణం మీతో మాట్లాడుతూ, ప్రతి పరిస్థితిలో సందేశాన్ని దాచి, ప్రతి బాధలో నూతన తలుపును తీస్తుంది. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు విశ్వం మిమ్మల్ని మీతో కలిసే అవకాశం ఇచ్చింది. మీరు ప్రపంచం నుండి దాన్ని ఏడ్చి ఉండవచ్చు, కానీ విశ్వం ప్రతి కన్నీటిని సంరక్షించింది. ఆ కన్నీళ్లకు సాక్షిగా ఉపయోగించి వచ్చే దయకు పునాది వేసింది. ఎందుకంటే ఏ కన్నీరు వృధా కాదు, మరియు మీ కన్నీరు అత్యంత విలువైనవి. మీరు ఎవరినైనా నవ్వించడానికి, మిమ్మల్ని మీరు మరచిన ప్రతిరోజు కూడా హృదయం గాయపడకుండా ఉండాలని, నిశ్శబ్దంగా ఉన్న ప్రతి రాత్రి అలసిపోయిన ఎవరి కోసమైనా సరే ఆసక్తిగా నిలబడాలని నిర్ణయించిన ప్రతి క్షణం, ఇవన్నీ మిమ్మల్ని ఒక ప్రత్యేకంగా చేస్తున్నాయి. మీ మంచితనం కొన్నిసార్లు మీకు బాధను తెచ్చి ఉండొచ్చు. ప్రపంచం దాన్ని ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. ఈ విషయాన్ని మీరు గ్రహించినప్పుడే విశ్వం మీకు అనుసంధానమై ఒకటిగా ఉంటుందని తెలుసుకోండి. ఇక మీకోసం కొత్త మార్గాలను ఈ విశ్వం కనుగొంటూ ఉంటుంది. ఆ కొత్త మార్గాల్లో మీరు నడవాలి. మూసివేయిన తలుపులు తెరవబడ్డాయి. మీకోసం ఆ సమయం వచ్చేసింది. కొన్నిసార్లు విశ్వం చాలా నెమ్మదిగా పనిచేస్తూ ఉంటుంది, కానీ అది ఇచ్చినప్పుడు ఎదురుచూపు ధన్యంగా అనిపిస్తుంది. ఈరోజు మీ ఆత్మ ఒక ప్రకంపనను అనుభవిస్తుంది కదా. అది పరివర్తన యొక్క ముందస్తు సూచన. ఇది చాలా నిశ్శబ్దంగా ఉంది, కానీ గంభీరంగా ధ్వనిస్తుంది. మృదువుగా ఉంది, కానీ శక్తితో నిండి ఉంది.
కాబట్టి మీరు జీవితంలో ఒక మలుపు వద్ద నిలబడ్డారు. ఇక్కడి నుండి ఏ దిశ నిర్ణయించినా ప్రయాణం వెనక్కి వెళ్ళదు. ప్రతి ఏడు మిమ్మల్ని ఈ జనానికి ముందే నిర్ణయించబడిన ఉద్దేశం వైపు నడిపిస్తుంది. అందుకే ఈ సందేశం ఈరోజు మీ వద్దకు చేరింది మిత్రమా. ఎందుకంటే మీరు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు విశ్వాసానికి అలాగే విశ్వానికి మధ్యలో ఉన్నారు. ఇప్పుడు కేవలం మీరు కలిసి నడవడం మాత్రం మిగిలి ఉంది. ఇప్పుడు మీరు ఒక మలుపు వద్ద నిలబడ్డారు కదా. ఇక్కడ జీవితంలో ప్రతి క్షణం ఒక కొత్త అర్థాన్ని వస్తుందని తెలుసుకోండి. ఈ క్షణంలో విశ్వం మీలో విత్తిన విత్తనం అనేది దాగి ఉంది. దానికి సూర్యకిరణాలు, నీరు ఎదుట బయటకు వచ్చినట్లు మీలోని కాంతి ఇప్పుడు బయటికి రావడానికి ఆతృతగా ఉంది. ఈ కాంతి, ఈ శక్తి మిమ్మల్ని మొత్తం ప్రపంచంతో సమాధానం చేయబోతుంది. మీరు జీవితంలో ఎదుర్కొన్న ప్రతి సంఘర్షణ ఇప్పుడు మీకు శక్తిని ఇవ్వబోతుంది. మీ కన్నీళ్ళు ఇప్పుడు ఆశీర్వాదాలుగా మారాయి. మీ నిశ్శబ్దం ఇప్పుడు గొప్ప జ్ఞాన రూపం తీసుకుంటుంది. ప్రతి బాధ, ప్రతి ఆవేదన ఇప్పుడు ఒక వృద్ధికి ఒక భాగంగా మారింది. మీరు కోల్పోయిన ఒక కొత్త మార్గం కోసం కాదు, అనేక కొత్త మార్గాలు దారితీస్తున్నాయి. ఎప్పుడైనా మీరు వెనక్కి తిరిగి చూసినప్పుడు బహుశా మీకు ఏం స్పష్టంగా కనిపించి ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు మీరు ముందుకు సాగుతున్నప్పుడు ప్రతి అడుగు మిమ్మల్ని కొత్త ప్రపంచం వైపు నడిపిస్తుంది. అది ఏది సాధ్యం కాదు. ఆ భయం, ఆ స్థితి ఎక్కడా కనిపించలేదు. ఎందుకంటే మీరు ఎప్పుడూ మీలోని శక్తిని గుర్తించారు. అది ఎప్పుడూ మీ నుండి విడిపోలేదు కాబట్టి. ఆ లోతైన నిశ్శబ్దంలో ఒక శక్తి ఉందని మీరు అనుభవించారు. అది మిమ్మల్ని ఉత్తేజపరచడమే కాకుండా జీవితంలోని ప్రతి సవాలును అధిగమించే ఒక ధైర్యాన్ని మీకు ఇస్తూ ఉంది. ఇప్పుడు ఆగలేను అని మీరు చెప్పుకున్న ఆ క్షణం నుండి గుర్తుందా ఎప్పుడైనా? ఆ క్షణం ఇప్పుడు మీ జీవితానికి పునాదిగా మారింది. ఇప్పుడు మీరు కేవలం డబ్బు కోసం మాత్రమే కాదు, ఈ సృష్టి కోసం ఒక శక్తిగా మారారు. మీ ప్రతి ఆలోచనలో ఒక అదృశ్య శక్తి ఉంది. అది మిమ్మల్ని మీ గమ్యం వైపు నడిపిస్తుంది. చాలా మంచి జరగబోతుంది. మీకు ఏదో అత్యంత శుభకరమైనది సంభవించబోతుంది. ఫ్రెండ్స్, ఈ విశ్వంలో ప్రతి విషయం ముందుగానే నిర్ణయించబడిందని మీకు తెలుసా? మీ లైఫ్లో జరిగే ప్రతి సంఘటన, ప్రతి గొప్ప ప్రణాళికలో భాగం. ఈరోజు ఈ సందేశం చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే ఇది మీ జీవితంలో రాబోయే ఒక అసాధారణ క్షణం. ఆ క్షణం మీ విధిని మార్చేయబోతుంది. విశ్వం మీకు ఒక వ్యక్తిని కలిసే అవకాశాన్ని ఇవ్వబోతుంది. ఆ వ్యక్తి మీ జీవితంలో అద్భుతమైన మార్పును తీసుకురాబోతున్నాడు. ఆ సన్యాసం మీ యొక్క హృదయానికి నేరుగా చేరడానికి ఉద్దేశింపబడింది. ఆ వ్యక్తి ఊహించండి, అతని జీవితంలోకి ప్రతి కష్టాన్ని పరిష్కరించుకోవడంలో సహాయపడతాడు. అతను ఒక స్ఫూర్తిగా, ఒక సహచారికులా, మీకు గురువులా లేదా బహుశా మీ ఆత్మలో గాఢైన అనుబంధం కలిగి ఒక వ్యక్తిగా ఉండొచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఈ వ్యక్తి సాధారణ సమయంలో రాడు. విశ్వం మీ జీవితంలో చిన్న పార్టీ అయిన పెద్ద అనుభవాల ద్వారా కూడా అది రాకకు సన్నాహాలు చేస్తుంది. విశ్వం ఎప్పటికీ మీకు సంకేతాలు ఇవ్వడం ప్రారంభించింది. మీరు ఏ కారణం లేకుండా ఒక అపరిచితుడి ముఖాన్ని పదే పదే గుర్తు తెచ్చుకుంటున్నారా? ప్రతి రాత్రి మిమ్మల్ని కలవరపరిచే ఒక కళ గురించి ఆలోచించారా? లేదా విస్మరించిన ఏదైనా ఒక సంకేతం గురించి గమనించారా? ఈ సంకేతాలు విశ్వం మీకోసం ఒక ప్రత్యేకమైన ప్రణాళికను రూపొందించింది. యూనివర్స్ ఎల్లప్పుడూ మనకు సందేశాలను ఇస్తూ ఉంటుంది మిత్రమా, కానీ మనం వాటిని విస్మరిస్తాం. ఈ వ్యక్తి మీ జీవితంలో పెద్ద మార్పును తీసుకురాబోతున్నాడు, కానీ మీరు కూడా ఆ మార్పుకి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ వ్యక్తిని మీరు ఎలా గుర్తిస్తారు? ఈ వ్యక్తి యొక్క జీవితం చాలా విభిన్నంగా ఉంటుంది. మీరు అతన్ని కలిసినప్పుడు మీరు ఒక విభిన్నమైన ప్రకంపన అనుభూతి చెందుతారు. మీ ఆత్మీయతను ఇప్పటికే గుర్తించినట్లు అనిపిస్తుంది. ఆ క్షణంలో మీ హృదయంలో ఎంతో కాలం నుండి సిద్ధమవుతున్న వ్యక్తి అని తెలుసుకుంటుంది. అతను మీ ప్రేమికుడు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, గురువు కావచ్చు, లేదా అపరిచితుడు కావచ్చు. అతడు అకస్మాత్తుగా మీ జీవితంలోకి వచ్చి అన్నిటినీ మార్చేయవచ్చు. మీరు ఈ వ్యక్తిని ఎప్పటికైనా తెలిసిన వారైనా కావచ్చు. విశ్వం ఇప్పుడు అతన్ని మిమ్మల్ని నిజమైన ఉద్దేశాన్ని వెల్లడించింది. అలాంటి సందర్భంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీలో ఆంతరిక గొంతు శ్రద్ధ వహించండి. విశ్వం మార్పుని ఇప్పుడే తీసుకొస్తుంది మీ లైఫ్కి అని గుర్తుంచుకోండి. మీ జీవితంలో కొత్త పాఠాలు, అలాగే పెద్ద అద్భుతాలు కూడా జరగబోతున్నాయి. మీ జీవితంలో విశ్వం అద్భుతాన్ని రాసి ఉంది కాబట్టి ఈ సందేశం మీ వరకు చేరింది. ఆ అద్భుతం ఎలా ఉండొచ్చంటే, మీకు డబ్బు కావచ్చు, సంపద కావచ్చు, అలాగే అవకాశాలు కావచ్చు, అదేవిధంగా అదృష్టం కావచ్చు, అన్నీ ఇవ్వబోతుంది. ఇచ్చిన వాటన్నిటికీ కూడా ఈ యొక్క విశ్వానికి కృతజ్ఞతాభావంతో ఉండండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ కారు, బంగ్లా, సంపద, అవకాశాలు, ఆనందం అన్నిటినీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ధన్యవాదాలు విశ్వమా, ధన్యవాదాలు అని ప్రతిరోజు కూడా మీరు చెప్పుకుంటూ ఉండండి.
ఈ వీడియో మీకు అందరికీ నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే థ్యాంక్ యూ యూనివర్స్ అని కామెంట్లో తెలియపరచండి. మరో మంచి వీడియోతో మలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.